రైట్. రెమాల్ తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ తుఫాను బెంగాల్లోని కానింగ్ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్లోని మోంగ్లాకు దక్షిణంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తుఫాను బంగ్లాదేశ్లోని మోంగ్లా, బెంగాల్లోని సాగర్ ద్వీప్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తుఫాను తీరం దాటే టైంలో గాలి వేగం గంటకు 135 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు అందిన సమాచారం మేరకు రెమాల్ తుఫాను బెంగాల్లోని సాగర్ ద్వీప్కు ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది బంగాళాఖాతం మీదుగా ఉత్తర దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఇక తుఫాను దృష్ట్యా బెంగాల్లోని కోల్కతా ఎయిర్పోర్ట్ ను 21 గంటల పాటు మూసివేశారు. వందలాది రైళ్లను కూడా రద్దు చేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, కోల్కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాటికే సుందర్బన్స్, సాగర్ ద్వీపం సహా రాష్ట్రంలోని పలు సముద్ర తీర ప్రాంతాల నుంచి దాదాపు 1,10,000 మందిని తాత్కాలిక షెల్టర్ జోన్లకు తరలించారు. ఇక తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక నిన్న సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. 13 మంది ప్రాణాలు తీసింది. ఒక నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 ప్రాణాలు కోల్పోయారు. షెడ్డు కూడడంతో తల్లి కూతుళ్లు సహా 4, పిడుగుపాటుతో 2, మరో డ్రైవర్ చనిపోయారు. ఈదురుగాలులకు పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులు, వర్షానికి నాగర్ కర్నూలు జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక ఈ తుఫాన్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. అమూల్య, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రస్తుతం బంగ్లాదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటినట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో బెంగాల్లో విపరీతంగా వర్షాలు అలాగే ప్రచండ గాలులు వీస్తున్నాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండటంతో బెంగాల్ అంతా కూడా ఉణికిపోతున్న పరిస్థితి. అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వచ్చే 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక తుఫాను ప్రభావం మొదట ఏపీ, తెలంగాణ పైన కూడా ఉంటుందని భావించినప్పటికీ కూడా అంత ప్రభావం లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ తుఫాను తీరం దాటిన తర్వాత వచ్చే 24 గంటల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే తుఫానుకి దీనికి సంబంధం లేదనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ తుఫాను కారణంగా గాలిలోని తేమ వాతావరణం అంతా కూడా సముద్రం మీదకు వెళ్లిపోవడంతో విపరీతమైన ఉక్కపోత పరిస్థితులు ఉంటాయని, సాయంత్రానికి అకస్మాత్తుగా వాతావరణం మారి ఈ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరం వెంబడి పలు ప్రాంతాల్లో ఈ విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల ఈ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా గాలివాన బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 మంది మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. షెడ్డు కూలటంతో తండ్రి, కూతుళ్లు సహా 4 మృతి చెందారు. అలాగే పిడుగుపాటుతో 2, మరో డ్రైవర్ కూడా చనిపోయారు. ఈ ఈదురుగాలుల బీభత్సవానికి చాలా చోట్ల చెట్లు, భారీ వృక్షాలు నేలకొలిగాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. దీంతో విద్యుత్ ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదే విధమైన వాతావరణం పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా తుఫాను ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో అంత స్థాయిలో ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవనప్పటికీ కూడా
వచ్చే 2-3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతల్లో కొంత పెరుగుదల కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. శ్రీరామ్, మరి ఇంక ఈ తుఫాన్ ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ తుఫాన్ ప్రభావంతో ఏ రాష్ట్రాలు ఇంకా ఈ తుఫాన్ ప్రభావం ఇంకా ఏ రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది? ప్రధానంగా ఇది బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ మధ్య తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది రెమాల్ తుఫాన్ తీరాన్ని దాటింది. వెస్ట్ బెంగాల్ పైన అయితే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే వచ్చే 24 గంటల పాటు పలు విమాన సర్వీసులను బంగ్లా వ్యాప్తంగా కూడా ఆపినట్లుగా అక్కడ అధికారులు స్పష్టం చేశారు. అలాగే తుఫాను దాటికి ఈదురుగాలుల బీభత్సవానికి పలు చోట్ల చెట్లు నేల కూలుతున్నాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ కోవలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఒకసారి తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలపైన దృష్టి సారించే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో సహాయక చర్యలకు మాత్రం ఆటంకం కలుగుతుంది. వెస్ట్ బెంగాల్, ఉత్తర ఒరిస్సాల పైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని చెప్తున్నారు. అయితే గాలిలో తేమ శాతం అంతా కూడా ఈ తుఫానుతో వెళ్లిపోవడంతో ఒక్కపోత వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని, అక్కడక్కడ మాత్రం మధ్యాహ్నం తర్వాత అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.